మీరెప్పుడైనా కాఫీ ఫ్లేవర్డ్ కుల్ఫీ ట్రై చేశారా? ఏంటి ఇప్పటివరకు ఎప్పుడు తినలేదా? అయితే ఒక్కసారి ఈ కాఫీ ఫ్లేవర్డ్ కుల్ఫీ ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఎంత యమ్మీగుందంటే అసలు నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటుంది అని చెప్పేసి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. అందులో 2 కప్స్ వరకు పాలు యాడ్ చేసుకోండి. 2 కప్స్ అంటే హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను నేను. మీడియం ఫ్లేమ్‌లో పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్‌ని యాడ్ చేసుకోండి. గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి కండెన్స్డ్ మిల్క్ అండ్ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి పాలల్లో మిక్స్ అయిపోయేంత వరకు పాలని కలుపుతూనే ఉండాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎంతసేపు మిక్స్ చేయాలంటే మన చేతులు నొప్పొచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం తీసుకున్న పాల క్వాంటిటీ అనేది హాఫ్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. 2 కప్స్ పాలు తీసుకున్నాం కాబట్టి అందులో పాల క్వాంటిటీ అనేది 1 కప్ వరకు అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా హాఫ్ క్వాంటిటీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకొని దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసి తీసుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న గ్లాసుల్లో కానీ లేదంటే మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే కుల్ఫీ మౌల్డ్స్‌లో అయినా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత గ్లాసెస్‌కి అల్యూమినియం ఫాయిల్ పెట్టేసేసి మంచిగా టైట్‌గా కవర్ చేసేసేయాలి. అల్యూమినియం ఫాయిల్ పెట్టిన తర్వాత మధ్యలో హోల్ చేసేసుకొని అందులో ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పెట్టేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకున్న తర్వాత వీటిని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఒక 7-8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అయినా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ బయటకి తీసి పైనున్న అల్యూమినియం ఫాయిల్ తీసేసుకొని జస్ట్ హ్యాండ్స్‌తో ఇలా రబ్ చేసేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. హ్యాండ్స్‌తో రబ్ చేసినా మీకు అవ్వట్లేదు అంటే జస్ట్ నార్మల్ వాటర్‌లో ఒక 2 టైమ్స్ అలా డిప్ చేసి తీస్తే ఈజీగా డీమోల్డ్ అయిపోతుందనమాట. చూడండి అసలు ఎంత సాఫ్ట్‌గా ఉందో. టేస్ట్ మాత్రం ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో మీకు కొత్త కొత్త వెరైటీ వంటలు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.